చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని 12 లేఖలు రాసినా మీరు స్పందించరా అండి? దేనికి స్పందిస్తారులేండి సార్, మీరు దోచుకోవాలి కదా, మనకి ఎంతసేపు దోపిడీ కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ గర్భం మైనింగ్ మ్యాంగనీస్ మైన్ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళ విజయనగరం. ఏమాయ్ సత్యబాబు, 2 సంవత్సరాలుగా మనకి మ్యాంగనీస్లో ఎంత మిగిలింది, ఎన్ని టన్నులు తవ్వాం, ఎంత కమ్ముకున్నాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బాగా సున్నం వేసాం కదా అని చెప్పి ఆ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ తమరు? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంతేకాకుండా ఇసుక భారీ ఎత్తున సత్యబాబు కుటుంబం ఇసుకలో ఎంత దోచేస్తోందండి విజయనగరం జిల్లాలో. ఇవాళ దానికి సంబంధించి కూడా సరిపల్లి శాండ్ మైనింగ్, సరిపల్లి శాండ్ రీచ్ ఏదైతే ఉందో అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గతంలో లీజ్కి ఇచ్చారు. ఎందుకంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో శాండ్ కూడా అవసరం, అంటే శాండ్లో ఉన్నటువంటి సిలికా కూడా చాలా అవసరం. శాండ్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో. దానికి సంబంధించి అది కూడా వాళ్ళకి సరిపల్లి శాండ్ రీచ్ ఏదైతే ఉందో చంపావతి రివర్ పైన సరిపల్లి శాండ్ రీచ్ సర్వే నంబర్లు 61, 78 ఇటువంటి సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఈ సరిపల్లి శాండ్ రీచ్ లీజ్ పీరియడ్ కూడా ముగుస్తూ ఉంది. దానిని కూడా పునరుద్ధరించడం చెప్పి ఎన్ని లేఖలు రాశారు సార్ మీకు? అది కూడా అక్టోబర్ 2022తో మరి లీజ్ పీరియడ్ పూర్తయింది, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి 4-5 లేఖలు మొన్న ఫిబ్రవరి 9ని కూడా మళ్ళీ మీకు లేఖ రాశారు. ఎందుకని రెన్యూల్ చేయలేదు సార్? అక్టోబర్ 2022లో మీకు ఇక్కడ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద మైనింగ్ లీజ్ గ్రాంటెడ్ ఇన్ సో హెక్టార్స్ ఫర్ ఎ పీరియడ్ అప్ టిల్ 22/4/2023, అంటే ఇది ఏప్రిల్ 2023కి అయిపోయింది. ఏప్రిల్ 2023కి సరిపల్లి శాండ్ రీచ్ లీజ్ కాల పరిమితి ముగుస్తున్నటువంటి సందర్భంలో రెన్యూవల్కి అక్టోబర్ 2022లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు. దాన్ని కూడా మీరు రెన్యూవల్ చేయాల అంటే అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుంజుకుని అక్కడ ఇసుకంతా మింగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నీ కబ్జా చేయటమే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి ఇసుక రీచ్ను కూడా కబ్జా చేసేసి వాళ్ళ లీజుని ఎక్స్టెండ్ చేయకుండా దానిపైన కూడా పూర్తి కబ్జా. మరి దీనికేం జవాబు చెప్తారు సార్? సరిపల్లి గ్రామంలో మరి ఏప్రిల్ 2023లో ముగిసినటువంటి మైనింగ్ లీజ్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అంటే ఈ లెక్కలు కూడా తేల్చుకుంటా ఉన్నారు బాగా. ఏమైనా సత్యబాబు, దాదాపుగా సంవత్సరం నుంచి బాగా దోచుకుంటున్నాం కదా, సంవత్సరం పైనుంచి సరిపల్లి శాండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దక్కనివ్వకుండా చేసి ఆ శాండ్ రీచ్ని ఎంత దోచుకున్నా ఆ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా? లేదంటే గర్భం మ్యాంగనీస్ మైన్ అక్టోబర్ 2002 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ తమ లీజు కాల పరిమితి పూర్తయిన దగ్గర నుంచి కూడా మీకు 12 లేఖలు రాసినా కూడా లీజ్ ఎక్స్టెండ్ చేయలేదు. ఈ లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా? దేనికి వెళ్ళారు సార్ మీరు? విజయనగరం జిల్లాలో దోపిడీ లెక్కలు, ఇదిగో ఈ గర్భం మ్యాంగనీస్ మైను లేదంటే సరిపల్లి శాండ్ రీచ్లు ఇవన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లీజులు ఎక్స్టెండ్ చేయకుండా దోచుకున్న లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా మీరు? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలే విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంటే వాళ్ళకి మ్యాంగనీస్ మైన్ లేకుండా చేశారు, శాండ్ రీచ్లు లేకుండా చేశారు. వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటూ ఉన్నారు. 12-13 లేఖలు రాశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయ్యా మా మ్యాంగనీస్ మైన్ మాకు ఇప్పేయండి, మా శాండ్ రీచ్లు మాకు ఇప్పేయండి, మేము బహిరంగ మార్కెట్లో కొనలేకపోతా ఉన్నాం, తీవ్రమైనటువంటి ఆర్థిక భారం మా పైన పడుతూ ఉంది అంటే అసలు లెక్క చేయకుండా 12-13 లేఖలు రాసిన లెక్క చేయకుండా నీ సత్యబాబు బందిపోటు ముఠాను అక్కడ పెట్టుకుని విజయనగరం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తారా? దీనికి జవాబు చెప్పండి. వాళ్ళు విజయనగరంలోనే ఉన్నారు కదా, జవాబు చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఈ లేఖలకు జవాబు చెప్పండి. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మీకు రాసినటువంటి లేఖలకు జవాబు చెప్పండి సార్. ఫిబ్రవరి 2024 2 నెలల క్రితం కూడా పాపం ప్రాధాయపడుతూ లేఖ రాశారు. సార్ మేము భరించలేకపోతా ఉన్నాం, మా మ్యాంగనీస్ మైన్ని మాకు ఇప్పేయండి, మా శాండ్ రీచ్లను మాకు ఇప్పేయండి అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరు రాసింది? వాళ్ళ జనరల్ మేనేజర్ రంగనాథ్, బొలిశెట్టి రంగనాథ్, ఆయన రాసినటువంటి లేఖలు. చించి చెత్తబొట్లు వేసారా మీ కార్యాలయంలో? చించి చెత్తబొట్లు వేసారా ముఖ్యమంత్రి గారు మీ కార్యాలయంలో ఈ లేఖల్ని?
ఏదో ఒక రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేయాలి, దాన్ని మూతేసేయాలి. ఏదో ఒక రకంగా స్టీల్ ప్లాంట్ మూతేసేసి దాని భూములన్నింటినీ మనం కబ్జా చేయాలి. అది కదా మీ టార్గెట్. మీ టార్గెట్ అదే కదా. ఉత్తరాంధ్రలో ఏ పరిశ్రమ ఉండకూడదు. లులుని ఆ రకంగానే తరివేశారు విశాఖపట్నం నుంచి. వాళ్ళు జీవితంలో మళ్ళీ రావన్నారు. ఇంకా అనేక ఐటీ పరిశ్రమలను తరివేశారు.